5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అడుగులు ముందుకు పడ్డాయి. దీంతో విర్రవీగిన ప్రత్యర్థులు సైతం డీలా పడ్డారు. తిరుగు లేదనుకున్న పార్టీలు పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యాయి. అధికారాలు దక్కించుకున్న వారికి బలమైన ప్రతిపక్షంగా ఎదురు నిలిచింది కాషాయ దళం. ఎడారి నేలపై కూడా కమల వికాసం మొదలైంది. రానున్న ఎన్నికల్లో ఊవన ఖాయమన్నట్లుగా పెరిగిన ఓట్ల సంఖ్య సంకేతాలు ఇస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ పాలనకు అన్ని రాష్ట్రాల ప్రజలు జేజేలు పలుకుతున్నారు. మోదీ ప్రభంజనానికి సర్వజనులు ఫిదా అయ్యారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడింది బీజేపీ. దగ్గరకు రానివ్వమన్న బెబ్బులి సీటుకే ఎసరు పెట్టింది. టీఎంసీ అధికారంలోకి వచ్చిన దీదీకి గెలిచిన ఆనందాన్ని లేకుండా చేశారు బీజేపీ అభ్యర్థి సువేంద్. 2016 ఎన్నికల్లో కేవలం 10.16% ఓట్లతో 3 సీట్లకే పరిమితమైన బీజేపీ తాజాగా 40% ఓట్లతో 75 సీట్లకు ఎగబాకడంతో లోటస్ ఏ రేంజ్లో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. అస్సాంలో బీజేపీ వరుసగా రెండవసారి అధికారం కైవసం చేసుకుంది. 2016లో బీజేపీకి 29.51% ఓట్లతో 60 సీట్లు సాధిస్తే ఇప్పుడు 32% ఓట్లతో 75 సీట్లు ఇచ్చి అస్సాంలు హారతి పట్టారు. సీఏఏ చట్టాలపై వచ్చిన ఆరోపణలు ఈ ఫలితాల ముందు ఆవిరయ్యాయి. ఉనికే లేదని ప్రచారం జరిగిన పుదుచ్చేరిలో కూడా బీజేపీ కూటమినే విజయం వరించింది. 2016లో 12 సీట్లు గెలవగా ఇప్పుడు 16 సీట్లు గెలుచుకుంది. తమిళనాట 2016 ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. నామమాత్రం ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ పుంజుకున్నది వాస్తవం. ఎలక్షన్స్లో కొందరు మూవీ స్టార్స్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రాపగండ చేశారు. అలాంటిది సినీ హీరో కమల్ హాసన్పై బీజేపీ మహిళా అభ్యర్థి విజయం సాధించారు. 4 బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. సౌత్ స్టేట్లోనూ బీజేపీ జెండా రెపరెపలు మొదలయ్యాయని దీంతో చెప్పవచ్చు. కేరళలో సీటు దక్కకపోయినా ఓట్లు పెంచుకుంది బీజేపీ. 2016లో 10.53% ఓట్లు రాగా ఇప్పుడు 1% ఓట్లు పెరగడం గమనార్హం. బీజేపీ ఓట్లు ఏ రాష్ట్రంలో చూసినా పెరుగుతూనే వచ్చాయి. ఇది మోదీ పాలనకు ప్రజలు పలుకుతున్న నీరాజనాలు కాక ఇంకేమని చెప్పాలి. ఇంతింతాయి ఒట్టడింతాయి అన్నట్టుగా ఎన్నికలకు బీజేపీ గ్రాఫ్ అన్ని రాష్ట్రాలలో పెంచుకుంటూ పోతుంది. నిరంకుశత్వ పోకడలతో పాలించే నేతల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకు పరిమితమైన బీజేపీ తాజా ఎన్నికల ఫలితాలలో 2 అంకెల స్థానాలను కైవసం చేసుకుంది. అంతే స్థాయిలో ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుకుంది. బెంగాల్ అధికార పీఠాన్ని దీదీ పార్టీ గెలుచుకున్నప్పటికీ బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును ప్రధాని నరేంద్ర మోడీ ఘనతగా రాజకీయ పండితులు అంటున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ సృష్టించిన ప్రభంజనం పశ్చిమ బెంగాల్ పైన ప్రభావం చూపింది. నరేంద్ర మోడీ ఒంటి చేత్తో కేంద్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చిన వైనం బెంగాలీలను ఆకట్టుకుంది. 2016 అసెంబ్లీ ఎన్నికలపై మోడీ ప్రభావం పడింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 3 సీట్లను గెలుచుకుంది. అంతేకాక పోలైన ఓట్లలో 10.2% ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరిచిన బీజేపీ ప్రజల ఆదరాభిమానాలను చూరగొనడంలో క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గాను 18 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. బెంగాల్లో 18 సీట్లను సాధించిన ఉత్సాహంతో అప్పటి నుంచే 2021 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ శ్రేణులను పార్టీ అతిరథ మహారథులు సమాయత్తపరిచారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర వ్యాప్తంగా నాంది పలికిన పరివర్తన యాత్రతో బెంగాలీలకు పార్టీ మరింత చేరువైందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి ప్రజాకర్షక నేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో బీజేపీ నేతలు విజయం సాధించారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తమ ఆధ్వర్యంలో రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ చేసిన ప్రచారం కూడా అసెంబ్లీలో ఆ పార్టీ స్థానాలు గణనీయంగా పెరగడానికి కారణమయ్యాయనేది రాజకీయ పండితుల భావన.